హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చింత చిగురుతో రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ సీజన్లో చింత చిగురు బాగా ఎక్కువగా వస్తుంది కదా, వర్షాలు పడే కాలం కాబట్టి. అది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం రండి. ముందుగా ఒక వెడల్పాటి పాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు తెల్ల నువ్వులను తీసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి, నువ్వులు చిటపట అనేంత వరకు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే పాన్లో కాస్త ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాము. మళ్ళీ అదే పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 3-4 ఆనియన్స్ తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆనియన్స్ని కాస్త అలా కలుపుకొని మూత పెట్టేసుకొని మనము కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుందాము. కొంచెం ఇలా వేగగానే 2 టమోటాలను కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు టమోటాలు వద్దనుకుంటే వేసుకోకుండా పర్లేదు, నేనైతే వేసుకున్నాను, బాగా టేస్ట్ బాగుంటుంది. అవి కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని టమోటాలు కూడా కొంచెము బాగా మగ్గేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా. ఇప్పుడు కొంచెం పచ్చికరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెము పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకొని ఇది మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ పెట్టుకొని 1-1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఒక 100 గ్రాముల వరకు చింత చిగురు ఉంటుందండి. నేను కడగకోకుండా అలాగే చేసుకుంటాను. కొంచెము మగ్గనిచ్చుకోవాలి అలా చింత చిగురును. కొంచెం అలా వేపుకున్నాక ఒక సగం గ్లాస్ మైన నీళ్ళు కూడా వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా మనం వాటర్ వేయకోకుండా, అవి వేడవుతాయి కాబట్టి మనం చింత చిగురు పచ్చడి కొంచెం నిల్వ ఉంటుంది. మూత పెట్టేసుకొని చింత చిగురు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అలా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ దంచుకుందాము. ఫస్ట్ ముందుగా మనము ఎండుమిర్చి అవి వేసుకొని దంచుకొని కాస్త అవి ఎండుమిర్చి కూడా కొంచెం మెదగగానే మళ్ళీ పల్లీలు, నువ్వులు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నేను పసుపు వేసిన క్లిప్ మిస్ అయిందండి. కొంచెం పసుపు, మనం ముందుగా మగ్గనిచ్చుకున్న చింత చిగురు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్, టమోటాలు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొంచెము బాగా ఒక్కలొక్కలుగా మనము ముక్కగా దంచుకోవచ్చు. మీ ఇష్టం అండి. మెత్తగా దంచుకోవాలనుకుంటే మెత్తగా దంచుకోండి, ముక్కగా కావాలంటే కొంచెం ఆనియన్స్ కనిపించే విధంగా దంచుకోండి. ఈ చింత చిగురు పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజుల వరకు చెడిపోదండి. టమోటా వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది వేసుకోకుంటే. అంతేనండి, చింత చిగురు పచ్చడి రెడీ అయింది. చింత చిగురుతో రోటి పచ్చడి. ఇది బౌల్లోకి తీసుకున్నాము పచ్చడిని. ఇప్పుడు వేడి అన్నంలో మనము కొంచెము చింత చిగురు పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడిగా మనం కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. నోటికి కమ్మగా ఉంటుంది బాగా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి.